హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? నేనైతే మియాపూర్లో ఉన్న కాళీమాత టెంపుల్కి వెళ్తున్నా. ఈ టెంపుల్ వచ్చేసి మియాపూర్ టు బాచ్పల్లి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నేను ఈ టెంపుల్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చేసి నా బర్త్డే రోజు వెళ్ళిన. అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉండి అక్కడికి వెళ్తే ఏదో మంచిగా ఉంది, పాజిటివిటీ ఉంది, ఒకసారి వెళ్ళండి అంటే నా బర్త్డే రోజు ఫస్ట్ టైం మా ఆయనని తీసుకొని వెళ్ళిన. సెకండ్ టైం వచ్చేసి మా మరిదిని తీసుకొని వెళ్ళిన. ఈ టెంపుల్లో వచ్చేసి అన్ని ఒక కాళికమాతే కాకుండా అన్ని దేవతలు ఉంటారు. లైక్ శివుడు, రామలింగేశ్వర స్వామి, దుర్గామాత. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం యమధర్మరాజుని కూడా ఈ టెంపుల్లో చూడగలుగుతాము. నాగదేవత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని దేవతలు ఉంటారనమాట. ఈ టెంపుల్లో అమావాస్య, పున్నం, ట్యూస్డే, ఫ్రైడే రోజు అభిషేకాలు జరుగుతాయి. ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయంట అమ్మవారికి. అండ్ ట్యూస్డే, ఫ్రైడే, ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే అన్నదానం కూడా చేస్తారు. అండ్ అమ్మవారు ఈ లెఫ్ట్ సైడ్ మనకి కాలభైరవుడు కూడా ఉంటాడు. లైక్ కాలభైరవ అష్టము రోజు ఎవరైనా బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టాలన్నా వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు. మనకి ఏమైనా కోరికలు తీరని కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి మనం ముడుపు కడితే కూడా కోరికలు తీరుతాయి అని అంటారు. నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు మా ముందు ఒక అతను అట్లా ముడుపు కడుతుంటే అయ్యగారు నడిచి చెప్పాడనమాట, మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే ముడుపు కడితే తీరుతాయమ్మా అని చెప్పారు. ఇంకొకటి ఈ టెంపుల్లో ఏదో తెలియని పాజిటివిటీ, ఎందుకో అమ్మవారి ముందర అలా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఇంకా ఆ గుడి దగ్గర ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఏంది అనేది డీటెయిల్గా వీడియో కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని ఈ వీడియో షేర్ చేయండి. నేను ఈ నెక్స్ట్ వీడియోలో అక్కడ ఏమేమి దేవతలు ఉన్నారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అంతవరకు స్టే ట్యూన్. అమ్ముకొన్నా చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మా.